హలో సార్ బండి సీజ్ అయిపోయింది. ఎందుకు సార్? ఎందుకేంటి నో పార్కింగ్ కనిపించట్లేదా? పెద్ద బోర్డు పెడతాడా? అరే చూసుకోలేదు సార్, ఏమనుకోవద్దు సార్, ఏమనుకోవద్దు సార్, చూడలేదు సార్ మేము. థియేటర్కి వెళ్ళడానికి ట్రాఫిక్ లో కళ్ళు కనిపించవు మీకు. సార్ అర్జెంట్ పని మీద వెళ్ళాం సార్, చెప్పన్నా. బండి సీజ్ అయిపోయింది. సార్ మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది సార్, అందుకే ఇక్కడ పెట్టి ఫాస్ట్ గా వెళ్ళాం సార్. ఇలాంటి కథలు చాలా చెప్తారు, నేను చాలా విన్నాను. సార్ మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సార్, అబద్ధాలు చెప్పము, జన సైనికులు, చెప్పన్నా. సార్ మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సార్, మేము ఎక్కడ అబద్ధం ఆడము, కావాలని చూసుకోండి. తప్పులు చేయడమును, పెద్ద పెద్ద మహానుభావుల పేర్లు చెప్పడమును, నా సర్వీస్ లో ఈ మాటలు విని నాకు జుట్టు పండిపోయింది. మర్యాదగా కీస్ ఇచ్చే సీట్ చేసేస్తున్నాను, బైక్ వెళ్ళొచ్చు ఇంకా. సార్ ఇవ్వండి సార్. అన్నా అరే మా గర్ల్ ఫ్రెండ్ అవతల వెయిట్ చేస్తుంది మామ. ఈ పోలీసుడు తెలిసి బండి అక్కడికి వెళ్ళింది అనుకో, మా నాన్న నాకు ఉతికిడే, ఏదో ఒకటి చెయ్యి మామ నువ్వే. అల్లుడు నువ్వు భయపడకో, ఆ, వీళ్ళ సంగతి తేల్చేవాడు ఆ, ఒకన్నాడు, ఆడు వచ్చాడు అనుకో ఆ. వీళ్ళ పని దబిడే. అటు చంద్రన్న ఇటు జగన్ మిక్స్ చేస్తే ఎవరో తెలుసా? ఆ. మన భార్గవ్. వా. ఆడికి ఫోన్ చేస్తాను అనుకో, అన్న, అన్న, వీళ్ళ అన్న, ఆ పని చెయ్యన్న తగిలి తవిడే దిబుడే. హలో మామా, చెప్పు మామా. ఒరే అల్లుడు, ఏంటండి మామా? ఇక్కడ పోలీసుడు మా బండిని పట్టుకోండిరా, అడిగితే ఇవ్వట్లేదురా. అవునా, అలాగా? అవునవును. ఒరే నువ్వు చిన్న సాయం చేయాలరా. చెప్పు ఒరే, మామా. నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే చంద్రన్న జగనన్న కలిపితే మిక్స్ చేస్తే ఒక ప్రొడక్ట్ వస్తది. భార్గవ్ గడే కదా? ఓకే, చెప్తాను మామా. అలాగే. ఒరే అల్లుడు, నీ పని అయిపోయింది. మీరు కొంచెం మాట్లాడితే మేము ఈ సమస్యను బయటపడతాం. పోలీసానికి ఇస్తాను, మరి మాట్లాడండి, సరేనా? మాట్లాడండి. ఓకే. ఉప్పాస్ మొహాలకి జగన్తో పరిచయమా? సార్ నేను మాట్లాడండి నమ్మను. మీరు సార్, మాట్లాడండి మాట్లాడండి సార్, తెలుస్తుంది. ఏమనుకోవద్దు మీరు సార్, కొంచెం మాట్లాడండి సార్. హలో, నేను మాట్లాడితే ఉన్నా, మీ జగన్ మాట్లాడితే ఉన్నా. హలో సార్ చెప్పండి. వాడు మన తమ్ముడే. సార్ అలాగే సార్. నా తమ్ముడు అబద్ధం ఆడే పరిస్థితి లేదని చెప్తే ఉన్నా. ఒక రక్తం పంచుకు పట్టుకుపోయినా సరే ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, వదిలేయమ్మా. కాబట్టి క్షమిస్తున్నాను, చలానా కట్టేసి వెళ్ళిపోండి.